హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోయేది తోటకూర పాలకూర కలిపి ఫ్రై చేశానండి. 4 కట్టల తోటకూర, 2 కట్టల పాలకూర, ఒక ఉల్లిగడ్డ, ఒట్టి మిరపకాయలు, వెల్లిపాయలు. గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కగానే అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 నుంచి 6 వెల్లిపాయలు, ఒట్టి మిరపకాయలు కూడా చుంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని అందులోనే 1 రెబ్బ కరివేపాకు. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోండి. వేసుకొని బాగా కడుక్కోవాలండి, వర్షాకాలం కదా. బాగా కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కింది నుంచి పై వరకు కలుపుకొని అందులోనే పాలకూర కూడా వేసుకోవాలి. ఈ ఆకుకూరలల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారానికి 2 నుంచి 3 సార్లు అయినా ఆకుకూరలు తినాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. బాగా కింది నుంచి పై వరకు కలుపుకొని అందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకొని ఒక 5 నుంచి 6-7 నిమిషాల వరకు మనము మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టేసేయాలండి. అంతే అండి. ఒక 4-5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఎంతగానో దగ్గరికి ఉడికిపోయిందో. అంతే అండి. ఎంతో ఈజీగా చేసుకునే ఈ ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చూడాలంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.